మనుషులు చచ్చిపోతున్నారు, దుమ్మంతా షాపులనే పడుతుంది, ట్రాఫిక్ జాములతో ఇబ్బంది పడుతున్న విషయం తెలియదా? చూస్తలేదా మీరు? అన్ని పేపర్లు వస్తాయి, వాళ్ళు పేపర్లు కూడా చూసినట్లేరు ఎవరు వాళ్ళు. మీరు ఎవరో మాకు తెలియదు, మేము ఏమన్నా మీకు అప్డేట్ చేయడం కూడా లేదు. వందల మంది సంఖ్యలో రోజు సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు. మీ వల్ల ప్రభుత్వం బదనామా అవుతుంది. మీరు మేము మీతోటి మట్టిగా మాట్లాడడం కాలే. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ మీద లెటర్లు పెడతాం, మీ నెగ్లిజెన్స్ అండి. వాళ్ళనేమో కొడతాం, మీద పడి జనం కొడతారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా టాయిలెట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎంతమంది చంపుతారా మీరు? ఎంతమంది, ఎన్ని లక్షల మందికి ఇబ్బంది పెడతారు మీరు? ఇదేనా మీ పనితనం? చేతకాని విధవులకి మన ఫైనాన్షియల్స్, మన రిపోర్ట్స్, మన ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఏం డిమాండ్? 3.5 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు నీకేమవుతా నాకేమవుతుంది మీకు తెలుసా? కొన్ని వేల సార్లు చలన్ రాసింది రోడ్ల మీద, వేల సార్లు. 10ల సంఖ్యలో మనిషి చచ్చిపోయిండ్రు, 10ల సంఖ్యలో. ఇలా అనారోగ్యానికి గురైన ఎంతమంది ఉన్నారు? 2 mm 3 mm మట్టి పడుతుంది మొత్తం దుమ్ము రోజు. సుచిత్ర నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది? ఇటు రావడానికి భయపడుతున్నారు. మీరు ఆలోచించుకోండి. మీ మీద మాత్రం స్ట్రాంగ్ లెటర్ వస్తుంది. మీ NHA, మీ ఎంప్లాయీస్ కాంట్రాక్టుతో కొల్లుడైపోయి ఇన్ఎఫిషియన్సీ ఉండి పనిచేస్తారు అని చెప్తారు. వాళ్ళని అంటే ఏమైతే దెబ్బలు కొడతారు చెప్తున్నారు, జనం కొడతారు చెప్తున్నారు. సైడ్ మీకు అంటే ఎలా కొడతారు? తాళమేసి పడతారు. మీరు చూసుకో, ఆలోచించుకోండి. ట్రాఫిక్ డైవర్షన్ దగ్గర రోడ్